హాయ్ ఫ్రెండ్స్, కాసేపు యూట్యూబర్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. మధ్యలో చిన్న చిన్న టిప్స్ అవన్నీ కూడా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ వీడియో చూడండి. సుస్వరవాణి యూట్యూబ్ ఛానల్ అండి. ఆ అమ్మాయి పెట్టేటివన్నీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఉంటాయండి. అన్నీ ఇంట్లో దొరికే వస్తువులతోనే చిన్న చిన్న ట్రిప్స్ చెప్తుందండి. చాలా బాగుంటుంది. నాకు మొన్న తలనొప్పిగా ఉంది అంటే తను కామెంట్ పెట్టంగానే చిన్న చిన్న ట్రిప్స్ చెప్తుందండి. చాలా బాగున్నాయి తను చెప్పేటివన్నీ. సుజాత గోపరాజు యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క వీడియోస్ చాలా బాగుంటాయండి. ఇప్పుడు ప్రెజెంట్ జరిగే టాపిక్లు తీసుకుంటుంది తను. చాలా బాగా చెప్తుందండి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎలా ఉండాలి అనే దాని గురించి కానివ్వండి చాలా బాగా చెప్తుంది. మెయిన్ ఈ సుజాత అక్క గురించి ఒక విషయం చెప్పాలండి. నేను సమ్టైమ్స్ లేట్గా కామెంట్ పెడతానండి అక్కకి. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూసి వాళ్ళకి పెట్టాలి కదండి. నేను 1-2 డేస్ టైం తీసుకుంటాను. కానీ ఆ అక్క మాత్రం అలా కాదండి. ఆ వీడియో అప్లోడ్ అవ్వంగానే ఇమ్మీడియట్లీగా నాకు తన కామెంట్ వస్తుందండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం పెట్టామా లేదా అని చూడకుండా తను ఎంకరేజ్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎస్ఎస్వి హరివిల్లు యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క మాట్లాడే విధానం చాలా స్మూత్గా మాట్లాడుతుంటే వినాలి అనిపిస్తుందండి. కొంతమంది మధురంగా మాట్లాడతారు అంటారు కదా, నాకు ఈ యొక్క మాట తీరు బాగా నచ్చుతుంది. మధ్యలో చిన్న చిన్న ట్రిప్స్, వంటలు అన్నీ బాగుంటాయండి. నాకు ఈ యొక్కలో మాట్లాడే విధానం చాలా బాగా నచ్చుతుంది. నెల్లూరు లక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఛానల్లో దేవుని పాటలు సూపర్గా పాడుతుందండి. నాకు బాగా నచ్చుతాయి. వంటలు కానివ్వండి అన్నీ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు స్టోరీస్ కూడా చెప్తుందండి. చాలా బాగుంటాయి. లక్ష్మీదేవి వ్లాగ్స్. తన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. తను మాట్లాడే విధానం మీరు గమనించారంటే కవిత్వం చెప్పినట్టు వర్ణించుకుంటా పోతుందండి. మొక్కల విషయంలో కానివ్వండి, ఏదైనా ఒక వంట చేసేటప్పుడు కూడా చాలా దాన్ని ఒక కవిత మాదిరిగా వర్ణించుకుంటా పోతుంది. తను మాట్లాడే విధానం నాకు బాగా నచ్చుతుంది. ఎంజీబీ వ్లాగ్స్. ఈ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. నేనైతే ఈ ఛానల్ని ఫాలో అవ్వమనేసి చెప్తాను. తను వచ్చేసి ఎన్ని రకాల చేపలు పట్టడం కానివ్వండి, అడవిలోకి వెళ్ళి రకరకాల పండ్లు, రకరకాల చేపలు, ఫ్రూట్స్ అన్నీ చూపిస్తుందండి. అడవిలో దొరికేటి మనకు తెలియదు కదండి. తన యూట్యూబ్ ఛానల్ చూసి ఓకే ఇన్ని రకాల పండ్లు ఉన్నాయా, ఇన్ని రకాల చేపలు ఉన్నాయా అనేసి నాకు తన యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాతే నాకు తెలిసిందండి. తన ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్సలెంట్ అండి. నాకు చాలా బాగా నచ్చుతుంది. తనతో ఒక్కరోజన్నా నాకు ట్రావెల్ చేయాలని నా కోరిక. తను ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది. జయలక్ష్మి వ్లాగ్స్ అండి. వాళ్ళ అమ్మ కూతుర్లు ఇద్దరూ కలిసి చేస్తారండి. ఎక్సలెంట్గా ఉంటాయి. తను అప్పుడప్పుడు ఓల్డ్ సాంగ్స్ పెడుతుంది. నాకు చాలా బాగా నచ్చుతాయి. వంటలు కానివ్వండి, గార్డెనింగ్, చిన్న గార్డెన్ ఉంది మిద్ది పైన. ఇంట్లోనే చిన్న చిన్న టమాటాలు ఇవన్నీ పండించడం కానివ్వండి, పూలు చెట్లు అవన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుందండి. నాకు చాలా తన ఎనర్జీ లెవెల్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇప్పుడు 11 మంది యూట్యూబర్స్ గురించి మాట్లాడానండి. 11 మంది యూట్యూబర్స్ నేను కామెంట్ పెట్టానా లేదా అని చూడరండి. నాకు కామెంట్ పెడతారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడాను నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను మీకు కామెంట్ పెట్టడం లేట్ అవ్వచ్చండి. కానీ ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి మీకు నేను కామెంట్ పెడతాను. నేను మీవనేసే కాదండి, నేను చాలామందివి ఇంకా నాకు చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ లాగా నేను భావిస్తున్నాను మీ అందరినీ కూడాను. నేను 1 year కంప్లీట్ అయిపోతుందండి. రేపు విజయదశమి రోజుకి నేను ఛానల్ పెట్టి. నాకు 5560 కామెంట్లు వచ్చాయండి. ఇప్పటి వరకు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదండి. నన్ను విమర్శిస్తా కానివ్వండి అదంతా కూడా మీ వల్లే అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా కామెంట్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేసినందువల్లే నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నానండి. ఒక టైంలో చాలా ఇబ్బంది పడ్డాను. అంటే ఇంకా రన్ చేయాలా వద్దా అనేసి. చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు. యూట్యూబర్సేనండి. ఇవాళ యూట్యూబర్గా ఉన్నాను అంటే కూడాను మీ అందరి సపోర్ట్తోనే అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. యూట్యూబర్స్ అందరికీ నాదొక చిన్న చిట్కా అండి. మీ ఫోన్ కెపాసిటీని బట్టి ఎక్కువ వీడియోస్ లోడ్ చేసి పెట్టుకోండి. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వచ్చినా, పక్కన ఒంట్లో బాగుండకపోయినా ఆ వీడియోని తీసి అప్లోడ్ చేసేటట్టుగా పెట్టుకున్నారంటే మనకు టెన్షన్ అనేది ఉండదు. అరే రేపేం అప్లోడ్ చేయాలా, ఎల్లుండి ఏం అప్లోడ్ చేయాలనే ఆలోచన ఉండదండి. మనకు కొంచెం ధైర్యంగా టెన్షన్ లేకుండా ఉంటుంది.
అందరి యూట్యూబ్ ఛానల్స్ మనం చూడాలంటే మనకు టైం సరిపోదండి. వంట చేసుకునేటప్పుడు, గిన్నెలు తోముకునేటప్పుడు ఆన్ చేసి పక్కన పెట్టామనుకోండి, ఆ మాటలు వింటా మనం పని చేసుకోవచ్చు. అలా కూడా వాళ్ళకి వాచ్ అవర్ వస్తుంది. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.